చంపేస్తుంటే ఏం చేస్తామని అడుగుతాడు. అప్పుడు 7వ తరగతి చదువుతున్న కుర్రాడు చెబుతాడు, గౌతమ బుద్ధుడి కాళ్ళు తీసేస్తాను, కన్ఫ్యూజ్ చేసి తల తీసేస్తాను, నా దేశం సరిహద్దులో వేలాడదీస్తానని చెబుతాడు. మరి ఇప్పటివరకు నువ్వు దేవుడు ఆయన అంటే మా దేవుడు దైవం అన్నావు కదా, నా దేశం జోలికి అడ్డు రాకుండా ఉన్నంతసేపే దైవం, నా దేశాన్ని కనుక బట్టు పెట్టాలని చూస్తే దైవం కూడా నాకు శత్రువు అని చెబుతాడు. అటువంటి దేశభక్తిని చిన్నతనం నుంచి జపాన్ ఆ దేశస్తునికి ఇస్తుంది కాబట్టి హిరోషిమా నాగసాకిలో అణుబాంబు పడినా ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉంది జపాన్. ప్రతి సంవత్సరం భూకంపాల సునామీలు వస్తాయి, అయినా మళ్ళీ కోలుకుంటుంది, సంవత్సరంలో మళ్ళీ అవి లేచి నిలబడుతుంది. అటువంటి దేశభక్తి అక్కడ ఉంది. ఇటువంటి భక్తి మన పిల్లలకు కావాలని ఆయన ఇక్కడికి వచ్చి స్కూల్స్ పెట్టి మహిళా విద్యను ప్రోత్సహించి పిల్లలకు విద్య చెప్పి దేశభక్తి నేర్పాలనే ప్రయత్నం చేశాడు. ఈ పక్కకు వస్తే రాజస్థాన్ ఆరావళి పర్వతాలు, రాణా ప్రతాప్ పేరు వినుంటారు, మీరు విన్నారా? ఎంతమంది విన్నారు? అక్బరు సైన్యం ఆక్రమించుకుని 82 కోటలను ఆక్రమించుకుంటే ఆయన 78 కోటలను విముక్తి చేశాడు. అటువంటి మహానుభావుడు తన కోటని ఆక్రమించుకుంటే అక్బరు, నేను మళ్ళీ నా రాజ్యంలోకి వెళ్ళే వరకు పట్టుపరుపులు మీ పడుకోను, కందమూలాలు తింటాను, అడవిలోనే జీవిస్తాను, క్షురకర్మలు చేసుకోనని చెప్పి ఆయన ప్రతిని బూరి ఆయన బిల్లులతో సైన్యాన్ని తయారు చేసుకుని బిల్లులు కూడా ప్రతిజ్ఞ పెట్టి ఆయన అడవుల్లోనే ఉండి అడవుల్లో పిల్లలు అన్నం లేక ఏడుస్తూ అమ్మని అన్నం పెట్టమ్మా అంటే గడ్డి నూరి రొట్లు పెట్టి తయారు చేసే పిల్లలకు పెడుతుంటే తెల్లైపోతున్నాం అమ్మ అంటే, నాన్నగారు రాజ్యాన్ని సాధించిన తర్వాత ప్రజలతో తిందాం మనం భోజనం, పంచపక్ష పర్వణాలు, అప్పటివరకు ఇదే మన భోజనం అని చెప్పి ఆ విధంగా అడవులే ఆశ్రయములైనను ఆకులలములే అన్నమైనను మొగలు పాదుష గుండెలదరగా జీవితాంతము పోరు సెల్పిన వీర రాణా తెలుపునేమని జాతి శ్రేయమి ధ్యేయమవునని. ఈ జాతి గురించి ఆలోచించడం ఒక్కటే బజరంగ కార్యకర్త చేయాలి అన్నదానికి సజీవమైనటువంటి ఉదాహరణ రాణా ప్రతాప్. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రదేశం, మధురాణి లాంటి దేశభక్తురాలు పుట్టిన ప్రదేశం. భర్త యుద్ధంలో ఉంటే కొత్తగా పెళ్ళైన భర్త తన మీద దృష్టి పెట్టి యుద్ధం చేయలేకపోతున్నాడని తను ఎలా ఉన్నానో తెలుసుకుని బహుమతి ఇచ్చి పంపించమని 2 సైనికులు యుద్ధం మధ్యలో పంపిస్తే, నా భర్త దృష్టి యుద్ధం మీద లేదు కాబట్టి ఈ చుడావత్తుకు నేను ఏదో మంచిగానికి ఇస్తేనే ఇతని దృష్టి యుద్ధం మీదకి వస్తుంది, రాజ్యం కాపాడబడుతుందని ఒక పళ్ళెం తెచ్చి సైనికుడి చేతిలో పెట్టి ఇంకొక గుడ్డ తీసుకొచ్చి ఇంకో సైనికుడి చేతిలో పెట్టి, నేను ఇచ్చే బహుమతి గుడ్డ కప్పిన భర్తకి ఇవ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళి కత్తి తెచ్చుకుని మెడ నరుక్కుని ఆ తలకాయ వచ్చి పళ్ళెంలో పెడితే ఇది భర్తకి ఇవ్వమని చెప్పింది. అప్పటి వరకు తన భార్య మీద ఉన్నటువంటి 3 రోజులైంది పెళ్ళయి, తన భార్య మీద ఉన్నటువంటి మోహం కాస్త ఆగ్రహంగా మారి ఎవరైతే ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చారో రాజ్యం మీదకి వాళ్ళని తరిమినప్పుడే నా భార్య ఆత్మశాంతి కలుగుతుందని చెప్పి వాళ్ళని సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టినటువంటి యుద్ధ నైపుణ్యం చూపించినటువంటి మహావీరుడు చుడావత్తుకి ప్రేరణ కలిగించినటువంటి మధురాణి లాంటి ఆడవాళ్ళు పుట్టినటువంటి ప్రదేశం ఈ రాజస్థాన్ ప్రాంతం. ఇక్కడి నుంచి పక్కకు వస్తే గుజరాత్ అనగానే ఒకరు నాగార్జునాచార్యుడు, 2 శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించినటువంటి ద్వారకా నగరం ఇప్పటికి కూడా ఉన్నది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. అలాగే విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రపంచంలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినటువంటి ఆర్యభట్టుడి పేరుతో మొట్టమొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాడు. అలాగే మహాత్మా గాంధీ పుట్టినటువంటి ప్రదేశం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థానాన్ని భారతదేశాన్ని విలీనం చేసిన ఉక్కు మనిషి. మన పక్కనున్న భాగ్యనగరం ఈవేళ పాకిస్తాన్లో కలిసిపోయి ఉండేది. నిజాం నవాబు పాకిస్తాన్లో కలిపేస్తున్నానని చెబితే ప్రత్యేక విమానం వేసుకుని సైనిక శక్తితో వచ్చి సాయంత్రం 4 గంటల వరకు టైం ఇస్తున్నాను, పత్రాలు బేషరతుగా భారత్లో కలుపుతున్నట్టు ఇచ్చావా, సరి 4 గంటలు దాటిన తర్వాత సైనిక యాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెంటనే ఆ కబురు అందుకున్నటువంటి నిజాం నవాబు దడదలాడుతూ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ పత్రాలన్నీ కూడా భారతదేశంలో కలుపుతున్నట్టు ఇచ్చాడు. ఆ రోజున ఆ చర్య ఆయన తీసుకుని ఉండకపోతే మన పక్కన ఉండే దేశం పాకిస్తాన్ అయ్యేది. అటువంటి ఉక్కు మనిషి 500 సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉప ప్రధాని. ఇక్కడి నుంచి పక్కకు వస్తే ఇక్కడ నాగార్జునాచార్యుడు మహానుభావుడు ఒక భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప పరిణతి తీసుకొచ్చాడు. ఆయన బంగారాన్ని ఎలా తయారు చేయాలనే దానికి రసరత్నాకరణ పుస్తకాన్ని రాశాడు. డిస్టిలేషన్, సబ్లిమేషన్, రోస్టన్ విధానాలకు ఆద్యుడైన భౌతిక శాస్త్రంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. అటువంటి మహానుభావుడు నాగార్జునాచార్యుడు. మనకు ఋషులు మునులే సైంటిస్టులు, మనం వాళ్ళని ఋషులు అనేవాళ్ళం, సైంటిస్ట్ని. ఇవాళ ఋషులు అంటే ఏదో పూజలు చేసుకునే వాళ్ళు అనుకుంటున్నాం, మనకు అన్ని రకాలైన శాస్త్రాలు కనిపెట్టిన వాళ్ళు ఋషులే. అటువంటి నాగార్జునాచార్యుడు పుట్టినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ అంటే ఉజ్జయిని కేంద్రము. చంద్రగుప్త విక్రమాదిత్యుడు పరిపాలించిన ప్రదేశం ఈ మధ్యప్రదేశ్లో ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపని ఆశ్రమంలో ఉండి చదువుకున్న ప్రదేశం ఈ మధ్యప్రదేశ్లో ఉన్నది. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే ఉజ్జయిన్యం మహాకాళికాదేవి ఇక్కడే ఉన్నది. రాణి అహల్యాబాయి
ఈ మహాతల్లి ఈవిడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈవిడ పోరాటం చేయడం కాదు, జనరంజకమైన పరిపాలన చేసి ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు రోడ్డు వేసింది. కాశీ ఆలయాన్ని వాడు కూలబడితే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసింది. గైలో విష్ణుపాద క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసింది. అటువంటి తల్లి ఆవిడ పాలన శివలింగాన్ని దగ్గర పెట్టుకుని పరిపాలన చేసేది. నేను శివుని యొక్క సైనికురాల్ని, ఆయన ఆదేశం మేరకు పరిపాలన చేస్తానని చెప్పి భర్త పోయిన బాధ గుండెల్లో అదివి పెట్టుకుని 18 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాణి అహల్యాబాయి. చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినటువంటి ప్రదేశం కూడా మధ్యప్రదేశ్. ఇక్కడి నుంచి పక్కకు వస్తే నాకు మీరు చెబితే ఇంకా వేగంగా వెళ్తాను. ఇదేమిటిది? ఉత్తరప్రదేశ్. శ్రీరాముడు పుట్టినటువంటి అయోధ్య, పరమేశ్వరుని యొక్క కాశీ, శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి మధుర, ఈ 3 ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఆధ్యాత్మికంగా. దీంతో పాటు త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి 3 నదులు కలిసేటటువంటి పవిత్ర ప్రదేశం ఇక్కడే ఉన్నది. ప్రయాగ మన కుంభమేళా జరిగింది, మీ అందరికీ తెలుసు. దాంతో పాటుగా ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత పోరాటం చేసి ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపినటువంటి ప్రదేశం ఝాన్సీ కోట, ఇది ఇక్కడే ఉన్నది. ఈ తల్లి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈవిడ మీదకి దాడికి వస్తే ఇక్కడి నుంచి గ్వాలియర్ వరకు గుర్రం మీద, ఈ ఝాన్సీ నుంచి గ్వాలియర్ వరకు గుర్రం మీద ప్రయాణం చేసి బిడ్డను వెనకాల కట్టుకుని గ్వాలియర్ కోటకు వెళితే గ్వాలియర్ మహారాజులు ఆ రోజుని లోపలికి పంపించి తలుపులు మూసి నీకేం భయం లేదు, నువ్వు లోపల ఉండమని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి కౌరు పంపించారు. కాబట్టి ఈ సహాయం బ్రిటిష్ వాడు చేస్తే నా కోటకు ఉపకారం చేస్తాడు అనుకున్నారు. ఆ తర్వాత గ్వాలియర్ని కూడా వాడు చుట్టుముట్టాడు, అది వేరే సంగతి. ఇక్కడ అమ్మవారిని చుట్టుముట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తే ఈ గ్వాలియర్ కోట నుంచి ఇప్పుడు తప్పించుకుని కోట బురుజులు మించి కిందకు దూకేసింది. అప్పటికే యుద్ధంలో ఆవిడ ఎడమ కన్ను పోయింది, అలాగే ఎడమ చేయి పని చేయడం మానేసింది గాయాల కారణంగా. ఒక్క చేత్తో యుద్ధం చేసింది. చివరికి తనకు చావు తప్పదు అనుకున్నప్పుడు తన గుర్రం మించి ఆ కోట బురుజు మీద కిందకు దూకి గుర్రం అక్కడే పడి చనిపోతే ఆ సెలయేరు దాటి ముందుకెళ్ళి బాబా గంగారాం దాస్ ఆశ్రమానికి వెళ్ళి నువ్వు చితి పేర్చమని అడిగింది. అతను రక్త మడుగులో ఆవిడ మొఖాన్ని చూసి గుర్తుపెట్టాడు. అమ్మ నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి అని. అవును నేనే, మీరు చితి పేర్చండి అంది. నీలాంటి స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న వీరవనితని నాయకత్వం వహిస్తోంది, కాబట్టి నీలాంటి దాన్ని నేను చెప్పుకోవడం నేను చేయలేనటువంటి పాపం అంటే ఈ దేహాన్ని బ్రిటిష్ వాడు తాకడానికి వీల్లేదు. వెంటనే పేర్చాడు చితి అని గట్టిగా గర్జించేటప్పటికీ ఆ స్వరం చూసి భయపడైన చితి పేర్చాడు. అందుకే పద్మాసనం వేసుకుని కూర్చొని అంటించేయమని చెప్పింది. చితిని అంటించేస్తే ఆ నిప్పుల్లో జోహార్ అయిపోయింది. బట్ అటువంటి వీర వనిత ఈ దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు వదిలేసింది గ్వాలియర్ కోట సమీపంలో. ఎవరైనా వెళితే గ్వాలియర్ కోట సమీపంలో ఆవిడ యొక్క సమాధి కనిపిస్తుంది. అక్కడ ఎక్కడ ఆవిడ అగ్గిగా ఆహుతి అయిపోయింది ఆ ప్రదేశంలో. కానీ అటువంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి ఇక్కడ ఉత్తరప్రదేశ్లోనే పుట్టింది. భరద్వాజుడు విమానయాన శాస్త్రాన్ని తయారు చేసినటువంటి ఘనుడు. ఆకాశ సర్వస్వం యంత్ర సర్వస్వం అనే గ్రంథాన్ని రాశాడు. విమానాలు ఎలా తయారు చేయాలి, విమానాలు తయారు చేయడానికి 16 రకాలైన లోహాలు ఎలా తయారు చేయాలి, విమానాలు ఎలా నడపాలి, విమానాలు నడపడంలో టెక్నిక్స్ ఏంటి, విమానం నడిపేటప్పుడు ఏ పదార్థాలు తినచ్చు, ఏ పదార్థాలు తినకూడదు, 8 అధికరణలు 500 సూత్రాలతో పుస్తకం రాశాడు. అందులో విదేశీయులు ఎత్తుకుపోగా మిగిలిన సూత్రాలు 37 సూత్రాలు మిగిలాయి. అది ఈవేళకి బరోడా మ్యూజియంలో ఉన్నాయి ఆ సూత్రాలు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా రీసెర్చ్ చేస్తారు, వాటిని పరిశోధన చేస్తారు, పరిశీలన చేస్తారు. అటువంటి మహానుభావుడు ఈయన యంత్ర సర్వస్వం రాస్తే బాబూజీ తలవాడే ఆయన మహారాష్ట్రలో చౌపాతి మైదానంలో మొట్టమొదటిసారి 1892లో విమానాన్ని ఎగరేస్తే 1200 అడుగులు ఎత్తుగా విమానం ఎగిరితే అది ల్యాండ్ అయిన తర్వాత వేలాది మంది అందరూ చూసి కర్తల ధ్వనులు చేస్తే బ్రిటిష్ వారు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. దీనికి సాయం చేసిన బరోడా రాజుకి హెచ్చరించారు. ఆ ఫైల్స్ మొత్తం లాక్కున్నారు. ఆ తర్వాత 1905లో రైట్ సోదరులు విమానాన్ని ఎగరేశారని చెప్పారు. ఆ విధంగా దుర్మార్గానికి తెరతీసిన బ్రిటిష్ వాళ్ళు అన్ని ఊళ్ళోనూ మనల్ని అవమానం చేస్తూనే వచ్చారు. అటువంటి ప్రదేశం ఇది. సుశ్రుతుడు మొట్టమొదటి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఈయన ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోనే పుట్టాడు. కాబట్టి తల వెంట్రుకలు కూడా నిలువుగా చీల్చే యంత్రాలను తయారు చేశాడు ఆయన. కాబట్టి కంటి ఆపరేషన్ చేశాడు, చెవు తెగిపోయిన ఒక చిన్నారికి ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు, కంటి శుక్లాన్ని తొలగించాడు. అటువంటి మహా గొప్ప డాక్టర్ సుశ్రుతుడు పుట్టినటువంటి ప్రదేశం. అలాగే ఇందాక చెప్పాను శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన ప్రదేశం అని. ఆ అయోధ్యలో ఆలయం నిర్మించుకున్నాం. ఇప్పటికీ మసీదు చేతిలో ఉన్నటువంటి ముస్లిం చేతిలో మొదల్లో ఆలయం నిర్మాణం కాలేదు. త్వరలో మొదల్లో అలాగే కాశీలో కూడా పునర్నిర్మాణం చేస్తాం ఆలయాన్ని. ఇదిగో చూడండి, ఈ ఆలయం మీద గుమ్మటాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దీన్ని కూడా ఆక్రమించారు కాశీ క్షేత్రాన్ని. ఈ పక్కకు వద్దాం. ఈ పక్కన ఉన్నది ఏంటిది? బీహార్. ఆర్యభట్టుడు ఇక్కడ ఉన్న నలంద విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసేవాడు. ఈయన పేరుతోటి, ఆర్యభట్టి పేరుతోటే విక్రమ్ సారాభాయ్ తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశించాడు.
ఎక్కడి నుంచి? రష్యా నుంచి ప్రయోగించాడు. అప్పటికి మనకు అవకాశం లేదు, అంత ప్రావీణ్యం లేదు. ఆయన ఐఎస్ఆర్ అధిపతి అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఒక ఉపగ్రహాన్ని కాదు, ఒక రాకెట్ లాంచర్లో 108 ఉపగ్రహాన్ని ఒకే రోజున ప్రయోగించాము మనం. అంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంతవరకు ఎవరో ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు. అటువంటి గొప్పదైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి మన అంతరిక్షయానానికి మొట్టమొదటి ఉపగ్రహం ఈ ఆర్యభట్టు పేరుతో ఈ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వవిద్యాలయం